హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటి కోలాటం చూపిస్తున్నాను, ఎక్కడ చేసేస్తున్నారో అని చెప్పేసి అనుకుంటున్నారా? మరేం లేదండి, పౌర్ణమి రోజు మేము గరుడ సేవకైతే వెళ్ళామన్నమాట. ఆ స్వామివారి ముందు కోలాటం అయితే ఒక 3 గంటల సేపు చేశాము. స్వామివారి ముందు కోలాటం చేయాలి అంటే మనకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనం కోలాటం చేయలేం కదా. మేమైతే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి మేమైతే కోలాటం చేస్తున్నామండి. మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ముందు 3 అవర్స్ కంటిన్యూగా కోలాటం అయితే చేశామండి. ఇంకా మాకైతే ఎంత సంతోషంలో ఉన్నామంటే చెప్పలేమన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి ముందు కోలాటం చేసేసరికి చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మేము చేస్తున్నంతసేపు మాకు కాళ్ళు నొప్పులు కానీ అలా కూడా ఏమనిపించలేదు. ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ మేమైతే కోలాటం అయితే చేశామండి. మాకైతే చాలా చాలా అంటే చాలా చెప్పలేనంత ఆనందంలో అయితే మునిగి తేలామన్నమాట. అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా చేశారు మీరు కోలాటం, మీ డ్రెస్సింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పలకరించడం కానీ లేకపోతే అందరూ కూడా చాలా పాజిటివ్గా అయితే మాట్లాడారనమాట. ఇంకా స్వామివారు రాగానే మేమైతే స్వామివారి ముందు ఇంకా గోవిందనామాలు చెప్పుకుంటూ మాడవీధుల్లో అయితే మొత్తం అంతా కూడా మేము కోలాటం చేసుకుంటూ వెళ్ళాము. మాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసిందండి. చాలా చక్కగా చేశాము. మేము అనుకున్న సాంగ్స్ అన్నీ కూడా మేమైతే చేశామండి. ఇంకా తర్వాత అక్కడ కోలాటం తిరుపతిలో చేయాలంటే చాలా అదృష్టం అయితే ఉండాలి. ఆ అదృష్టం మాకు ఇలా దక్కిందని చెప్పేసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మేమందరం కూడా ఒక కాలనీ అయితే కాదండి, మా ఫ్రెండ్స్ అనమాట. కొంతమంది నెల్లూరు నుంచి వచ్చారు, అలాగే కొంతమంది మేము విజయవాడ నుంచి అయితే వెళ్ళామన్నమాట. మా నెల్లూరు ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని అయితే చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళల్లో మేమైతే ఇక్కడ నుంచి ఒక 6 మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే వెళ్ళామండి. మేము ప్లస్ వాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉన్నారనమాట. అందరం కలిపి చాలా కోఆర్డినేషన్ తోటి కోలాటం అయితే చాలా చక్కగా చేశాము. చూసారు కదా, మా శారీస్ అంతా కూడా చాలా చక్కగా నీట్గా ఉండేటట్టుగా చూసుకున్నామండి. ఇంకా మేమైతే కోలాటం చేసాము. ఆ రోజు పౌర్ణమి అవ్వడం వలన మేమైతే గరుడ సేవకైతే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ ప్రజెంట్ అప్పటికి మేము 5:30కి అట్లాగా స్టార్ట్ చేసాము స్వామివారికి. అప్పుడే దీపాలంకరణ సేవ అయితే అయిపోయిందనమాట. ఇంకా సేవ అయిపోయి స్వామివారు మాడవీధుల్లోకి అయితే అలా వెళ్ళారు. ఈలోపు మేమైతే ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ స్వామివారు అంటే గుడిలోకి ఆ గుడి ముందు నుంచి అట్లా వెళ్ళారనమాట. తర్వాత మళ్ళీ స్వామివారు ఇప్పుడు మేము ఇక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడ గుడి ముందు నుంచి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మాడవీధుల్లో మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి మొత్తం ఒక రౌండ్ తిరిగి వచ్చేదాకా మేము స్వామివారి ముందు గోవిందనామాలు చెప్పుకుంటూ అలాగే గోవిందనామాలు మధ్య మధ్యలో ఇట్లాగా కోలాటం సాంగ్స్ ఇలా వేసుకుంటూ మేమైతే కోలాటం అయితే చేశామండి. మేము బయట కూడా ఇప్పుడు ఎక్కడా చేయలేదు, కానీ తిరుపతి అనేసరికి మేము చేస్తాము అని చెప్పేసి మేమైతే ముందుకు వచ్చామండి. కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే రాలేదన్నమాట. మేమైతే ఇంకా వెళ్ళేసేసి ఇంకా మేము కోలాటం అయితే చేసామండి. ఒక్కరోజు అనమాట. ఈ మార్నింగ్ మేము ఈవినింగ్ అంటే మార్నింగ్ జర్నీ చేసి దిగిన తర్వాత పైన ఇంకా వకులమాత అమ్మవారి టెంపుల్, అలాగే శ్రీనివాస్ కళ్యాణస్వామి టెంపుల్, అలాగే మంగాపురం ఇవన్నీ కూడా చూసుకొని వచ్చామన్నమాట.